హలో హాయ్ అండి. జీవామృతం తయారు చేస్తున్నాను. ఫస్ట్ టైము మన గార్డెన్లో మొక్కలకి నేను జీవామృతం తయారు చేసి ఇవ్వడము. ఫస్ట్ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఒక టబ్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని 2 కేజీల ఆవు పేడ అయితే వేసాను. కొంచెం ఎక్కువ అటు ఇటైనా పర్వాలేదు. 100 గ్రాముల శనగపిండి, 100 గ్రాములు బెల్లము, తర్వాత కొంచెము మట్టి, ఒక 2 గుప్పెళ్ళ మట్టి, కొద్దిగా 1 లీటరు ఆవు పంచకము వేసి, ఇవన్నీ వేసి టబ్లో బాగా చక్కగా కలపాల. ఒకే డైరెక్షన్లో వుడన్ స్టిక్ ఏదైనా తీసుకొని కలపాల. మెటల్ వేది ఉపయోగించకూడదు. ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాల. వారం రోజుల పాటు ఉదయం సాయంకాలం ఇలా తిప్పుకున్నాక ఇది మనకి తయారవుతుంది. మంచి ఫర్టిలైజరు మొక్కలకి ఇచ్చుకునేందుకు. దీని మీద కలపడం అయిపోయాక ఒకటి ఏదైనా కవర్ లాంటిది, గుడ్డ ఏదైనా కప్పి పెట్టేసి ఉంచవచ్చు. మూత ఏదైనా పెడితే కొద్ది గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. లోపల మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి గాలాడుతుంది మూత లాంటిది ఏదైనా పెడితే, మెటల్వి కానీ స్టోన్ కానీ. నెక్స్ట్ డే ఇలాగా తయారైంది. దీన్ని తిప్పుతున్నాను ఉదయం సాయంకాలం 2 పూట్ల. చిక్కగా తయారైపోయింది. 1 వీక్ తర్వాత దీని నిండా వాటర్ వేసి నింపుకొని, ఇప్పుడు ఇంత హై కాన్సన్ట్రేషన్ ఉన్నది మొక్కలకి ఇస్తే మొక్కలు తట్టుకోలేవు. కొంచెం పల్చం చేసి ఇవ్వాల. 1:3 లెక్కన అన్ని మొక్కలకి ఇస్తున్నాను. ఈ మొక్కలు బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కలకి. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే 15 డేస్కి ఒకసారి, నెలకు ఒక 2 సార్లు ఇస్తే బాగుంటుందని అంటారు. అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా ఒక్కొక్క డొక్కు వేసుకుంటూ పోతే సరిపోతుంది. ఈ మాత్రం తయారైంది మా తోటలో మొక్కలకి అన్నిటికీ ఒకసారికి సరిపోతుంది.